హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ముందుగా వచ్చేసి హ్యాపీ ఉగాది అండి మీ అందరికీ. మీరందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఏమేమి స్పెషల్ చేస్తున్నానంటే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఏం చేస్తున్నాను అన్నది నేను చేస్తూ చెప్తాను. ఇంక ఈరోజు ఇంక శారీ అయితే కట్టేసుకున్నాను. కాకపోతే ఇంకా వంట చేయాలి కదా. ఇంకా నేను మళ్ళీ నైటీ వేసుకుని అయితే నేను ఇది అంతా వంట చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం శారీలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కొంచెం కష్టంగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా మళ్ళీ నేను నైటీ వేసుకుని అయితే వంట చేసేస్తున్నాను. ఇంకా ఇలా పండగ టైంలో కూడా ఇంకా చీర కట్టుకోకపోతే ఇంకా అస్సలు బాగుండదండి. అందుకని ఇంక నేను చీర అయితే కట్టుకున్నాను. కాకపోతే వంట కోసమని మళ్ళీ నైటీ వేసుకోవాల్సి వస్తుంది. ఇంకా ముందుగా వచ్చేసి ఇంకా ఉగాదికి ఇంకా ఫస్ట్ ఇంకా ఉగాది పచ్చడి చేయాలి కదా, దానికోసం నేను అన్నీ రెడీ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి చెరుకు, కొంచెం ఉప్పు, కారం, కొంచెం చింతపండు జ్యూస్, కొంచెం పుట్నాల పప్పు, అరటిపళ్ళు, బెల్లం. ఇక్కడ వచ్చేసి ఇంకా ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నాను. యాపిల్, కొబ్బరి, ద్రాక్ష, బ్లాక్, గ్రీన్ కూడా తీసుకున్నాను. ఇంకా వచ్చేసి వేప పువ్వు ఇవన్నీ శుభ్రం చేసేసి అయితే పెట్టుకున్నాను. దానిమ్మ గింజలు ఇవన్నీ ఫ్రూట్స్ అన్నీ ఎందుకు వేస్తున్నానంటే పిల్లలైతే ఇష్టంగా తింటారు కదా, అది హెల్త్కి కూడా మంచిదని చెప్పేసి ఇవన్నీ వేస్తున్నాను. ఇంకా ముందుగా వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకున్నాను. అందులో వచ్చేసి చక్కెరకేళి అరటిపళ్ళు అయితే ఒక 3 అరటిపళ్ళు అయితే ఇంకా అలా పీల్ చేసేసుకుని అందులో వేసేస్తున్నాను అనమాట. పండిపోయిన అరటిపళ్ళు అయితే బాగుంటుంది పచ్చడికి వచ్చేసి. ఇంక ఇది వచ్చి చిన్న చిన్న ముక్కల కింద స్పూన్తో అలా కట్ చేసేయండి. చేతితో కలిపితే అంత అసలు చేతితో కలపకుండా ఇలాగే స్పూన్తో కలుపుకోండి. అది కలర్ చేంజ్ అయిపోయి బాగోదు. చక్కగా ఇలా స్పూన్ పెట్టేసి కలిపేసేయండి మెత్తగా. ఇలా మెత్తగా కలిపేసుకోవాలి. ఇంక ఇక్కడ అన్నీ రెడీ పెట్టుకున్నాం కదా, ఇంకా అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. ముందుగా వచ్చేసి నేను చింతపండు జ్యూస్ ఉంది కదా, అదైతే కొంచెం వేస్తున్నాను. ఎందుకంటే అరటిపండు ఇవన్నీ వేసినప్పుడు ఏంటంటే కొంచెం చింతపండు పులుసు కొంచెం తొందరగా వేసేసుకోండి. అలా వేసుకుంటే ఏంటంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. లేకపోతే అవన్నీ వేసి లాస్ట్ వేసేలోగా ఇవన్నీ కలర్ చేంజ్ అయిపోతుంది. అందుకే ముందుగా అది వేసుకోండి. అందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం అండి. మీకు కావాలంటే మిరియాలు వేసుకోండి కారం బదులుగా, లేదంటే పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం కారం అయితే యాడ్ చేశాను. పిల్లలు అవన్నీ తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుందని. అందులోనే కొంచెం బెల్లం, కొంచెం రుచికి సరిపడా బెల్లం అన్నమాట. ఇంకా అందులోనే పచ్చి మామిడికాయ ముక్కలు కట్ చేసి వేసుకున్నది, చెరుకు ముక్కలండి. ఇవి కూడా అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఇప్పుడు యాపిల్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, యాపిల్ కూడా వేసేసుకుందాం. ఇంక ఇప్పుడు అందులో వచ్చేసి ఇంకా వేప పువ్వు అండేది, వేప పువ్వు కూడా వేసేసుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్నది. ఇంకా కొబ్బరి ముక్కలు, ఇంకా దానిమ్మ గింజలు, ఇంకా ద్రాక్ష, ఇంకా 2 రకాల ద్రాక్ష కూడా అందులో వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇందులో ఎన్ని రకాల ఫ్రూట్స్ అన్నా యాడ్ చేసుకోండి, పిల్లలకు మంచిది కదా. మామూలుగా అయితే వాళ్ళు తినరు. ఇవన్నీ వేస్తే ఏంటంటే ఆ ఫ్రూట్స్ కోసం అన్నా వాళ్ళు తినేస్తారు. అందుకని నేను ఇవన్నీ యాడ్ చేశాను. అంటే నేను చేసే పద్ధతి నా గురించి చెప్తున్నాను అనమాట. అందరూ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు కదా. పుట్నాల పప్పు కూడా పైన వేసేసుకోవాలి. కావాలనుకుంటే జీడిపప్పు, బాదం పప్పు కూడా కట్ చేసి వేసుకోండి. అది వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టండి. అంటే ఈ ఉగాది పచ్చడి ఇలాగే చేయాలి, అలాగే చేయాలని కాకుండా ఏదో నాకు తెలిసిన స్టైల్లో నేనైతే ఇంక ఇలా అయితే చేశాను. ఎందుకంటే పిల్లలందరూ తినాలని చెప్పేసి నేనైతే ఇలా చేశాను. పక్కాగా అయితే ఉగాది పచ్చడి ఇలా ఉండదు. నేనేంటంటే పిల్లల కోసమని ఇలా చేశాను అనమాట. ఇక్కడైతే పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూసారా, ఇంత కలర్ఫుల్గా. ఇంకా పిల్లలైతే చక్కగా తినేస్తారు. ఇంక ఇక్కడితో పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా. ఇంక ఇది పక్కన పెట్టేసి అయితే ఇంకా నేను ఇంకా గారెల కోసమని ఇంకా మినపప్పు నానబెట్టి పెట్టాను. అది ఇంకా గ్రైండ్ చేసేసుకుని ఇంకా అందులో కొంచెం సాల్ట్ అయితే వేసేసి పిండి చక్కగా బాగా కలిసేటట్టు అయితే కలిపేస్తున్నాను. ఈలోగా పక్కన ఆయిల్ కూడా పెట్టేసాను అనమాట. అది వేడయ్యేలోగా ఇంకా ఈ ఉప్పది చక్కగా కలిపేసుకుంటే బాగా కలుస్తుంది. మనం పిండి రుబ్బేసిన వెంటనే మనం గారెలు వేసేసుకోవాలి. అలా పక్కన ఉంచినట్లయితే మనకి మళ్ళీ ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. అందుకోసమని ఇంక వెంటనే ఇంకా వేసేస్తున్నాను. ఆయిల్ వేడిందో లేదో అనేసి కొంచెం చూసుకుని అయితే
ఇంక ఇప్పుడైతే గారెలు అయితే వేసేస్తున్నాను అనమాట. ప్రొద్దుటే పూజ అయితే అయిపోయింది. అక్కడ వచ్చేసి ఇంకా కొబ్బరికాయ, అరటిపళ్ళు ఇంక ఇవన్నీ కొంచెం ఉగాది పచ్చడి ఇవన్నీ అక్కడ పెట్టేసాము. ఇంక ఇవేంటంటే ఇంకా టిఫిన్ కోసం అని చెప్పేసి మిగతా ఐటమ్స్ అయితే చేస్తాను అనమాట. ఎందుకంటే ఇంక ప్రొద్దుటే పూజ అవ్వాలి. ఇవన్నీ అయ్యేటప్పుడు టైం అయిపోద్ది కనుక చేసిన మట్టుకు అవన్నీ పెట్టేసి ఇంకా పూజ అయితే చేసేసుకున్నాం. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా గారెలు అవి టిఫిన్కి అది రెడీ చేస్తున్నాను అనమాట నేను. గారెలు అయితే చాలా బాగా వచ్చినాయండి. ఇంకా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఒక్కొక్కటి చేసినప్పుడు నాకైతే ఇవన్నీ చేసేటప్పటికైతే ఇంకా గంట అయితే పట్టింది. ఇంకేంటంటే ఇలాంటి పనులు పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనం చాలా వరకు నైటే పనులన్నీ ముగించేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఏంటంటే మనకి ఇంక మార్నింగ్ చాలా ఈజీగా ఉంటుందన్నమాట. నిన్న నైట్ అంతా మొత్తం అన్నీ నేను వంటగది అన్నీ క్లీన్ చేసుకొని ఇంక అన్నీ చేసేసి ఇంకా రెడీగా ఉంచుకున్నాను అనమాట. ఇంకా అందుకని పని చాలా ఈజీగా అయిపోయింది. లేకపోతే మనం ప్రొద్దుటే లేవాలి, ఇంక ఇవన్నీ చేయాలి, అవన్నీ శుభ్రం చేయాలంటే ఇంక అస్సలు అవ్వదు. ఇలా ఎక్కువ ఐటమ్స్ చేసినప్పుడు నేనైతే ఇవాళ చాలా సింపుల్గా అయితే చేసేసాను. ఎక్కువ రకాలు చేసినా కూడా మా ఇంట్లో వచ్చేసి తినరు, వేస్ట్ చేస్తారన్నమాట. నాకు అలా ఫుడ్ అది వేస్ట్ చేస్తే అసలు నచ్చదు. అందుకని కొంచెం తక్కువగా అయితే ఇలాగ సింపుల్గా అయితే ఒక 4 ఐటమ్స్ అలా చేసి పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ పచ్చడి కూడా రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసి చట్నీ అయితే చేసేసాను. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇంకా గారెలు అయితే రెడీ అయిపోయింది కదా, ఇంకా టమాటా రైస్ చేద్దామని చెప్పి ఇక్కడ అన్నీ కట్ చేసి అయితే పెట్టుకున్నాను. పండిన టమాటాలు అయితే ఒక పావు కేజీ కంటే ఎక్కువ తీసుకున్నాను. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ ఇవన్నీ రెడీ చేసుకుని అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఒక డేక్ష అయితే పెట్టేసాను అనమాట. కొంచెం రైస్ ఎక్కువ వండుతున్నాను. ఇప్పుడు అందులో వచ్చేసి ఇంకా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు అందులో కొంచెం నెయ్యి అయితే వేస్తున్నాను. ఈ రెండు కలిపి చేస్తే టమాటా రైస్ చాలా బాగుంటుంది. అందుకని నెయ్యి కూడా వేసేసి ఇంకా రెండు వేడైపోయినాయి చక్కగా. ఇప్పుడు అందులో వచ్చి 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర కూడా వేసేసుకొని కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు వేసేసుకుని వేయించుకోవాలి. మినప్పప్పు ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. శనగపప్పు కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇవి చక్కగా కొంచెం లైట్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి. ఇవైతే వేగిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి అందులో పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి. టమాటా రైస్ ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు అందులోనే కొంచెం 3 ఉల్లిపాయలు అయితే పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి అది కూడా వేసేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి వేగేలోగా ఏంటంటే ఇది కొంచెం మనం మిక్సీ చేసేసుకుందాం. అందులో 4-5 మిర్చి అయితే వేసాను. అల్లం, వెల్లుల్లి కూడా వేసేసాను. ఇలాగ ఎండుమిరపకాయలు వేయడం వల్ల ఏంటంటే మంచి కలర్ వస్తుంది. పేస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఇంకా అందులో ఆ టమాటా కట్ చేసి పెట్టినాను కదా, అవి కూడా వేసేసుకోవాలన్నమాట. ఈ టమాటా రైస్ వచ్చి మంచి కలర్ రావాలంటే అలాగా ఎండుమిర్చి వేసుకుని గ్రైండ్ చేసుకుంటే చాలా మంచి కలర్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసి అయితే తీసుకొస్తాను. ఇక్కడ ఉల్లిపాయలు వేగేలోగా నేను అదైతే రెడీ చేసేసుకున్నాను. ఆ పేస్ట్ వచ్చేసి చాలామంది టమాటా కట్ చేసి వేస్తారు. టమాటా కట్ చేసి కంటే ఇలాగా మనం పేస్ట్ చేసి వేసుకుంటే ఏంటంటే చక్కగా బాగా కలుస్తుంది రైస్ వచ్చేసి. ఇప్పుడు అందులోనే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసేసి అది కూడా చక్కగా వేయించేసుకోవాలి. ఇక్కడైతే చక్కగా వేగిపోయినాయి ఉల్లిపాయ వచ్చేసి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ టమాటా పేస్ట్ అందులో వేసేసుకుందాం. మనం అందులోనే అల్లం, వెల్లుల్లి కూడా వేసేసాము, ఎండుమిర్చి కూడా వేసాం కదా. ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు చాలా బాగా వేయించేసుకోవాలి.
కొంచెం ఆ గ్రేవీ అంతా దగ్గర పడే వరకు వేయించేసుకోవాలన్నమాట. ఇప్పుడు అందులోనే మనం సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవాలి. నాకైతే ఒక 2.5 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ పట్టింది. అందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి. ఎక్కువ వద్దు, చాలా తక్కువ వేసుకుని ఒకసారి బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి. మనకు తెలిసిపోతుంది మనం చక్కగా వేగినట్టు, దగ్గర పడిపోద్ది అన్నమాట. మనం వేసిందంతా గ్రేవీ అంతా దగ్గర పడాలి. అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కడ పచ్చిదనం అనేది లేకుండా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. 2 స్పూన్లు, 1 స్పూన్ అయితే జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్లు అయితే నేను ధనియాల పొడి అయితే వేసాను. ఇంకెటువంటి గరం మసాలా వేయకూడదండి. వేస్తే ఏంటంటే ఇంకా మనకి మళ్ళీ పులావ్ స్టైల్లో అది మారిపోతుంది. మనం టమాటా రైస్ చేస్తున్నాం కనుక అవన్నీ వేసుకోకుండా ఇలా చేసుకుంటేనే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం అన్నమాట. ఇలా జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి చూసారా, అలా బాగా దగ్గర పడిపోవాలి. ఇలా మనం ఈ జీలకర్ర, ధనియాల పొడి వేసేసుకున్న తర్వాత అది కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. చూసారా ఎంత దగ్గర పడిపోయిందో. మనం ఇందాక ఎంత అది పేస్ట్ వేసాము, ఇప్పుడు ఎంత అయ్యిందో చూసారా, బాగా దగ్గరకు అయిపోయింది. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న రైస్ వచ్చేసి ఇందులో వేసేసుకోవాలి. వేసుకుని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. దీనికి సరిపడా వాటర్ అయితే నేను పక్కన వేడి చేసేస్తున్నాను. అలా చేయడం వల్ల ఏంటంటే తొందరగా అయిపోతుంది. చూసారా, పక్కన అయితే వేడి నీళ్ళు అవుతున్నాయి. ఇలాగ ఈ రైస్ అయితే వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. నేను మామూలుగా మనం డైలీ వాడుకునే రైస్ అయితేనే వాడుతున్నాను. కావాలంటే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. ముత్యాల రైస్ కూడా వేసుకోవచ్చు. నేను మామూలు రైస్ అయితే వేసాను. అంటే కొంచెం మంది అనుకుంటారు అది టమాటాది అంతా ఫ్రై చేసి రైస్ ఉడికించుకుని కలుపుతారు కదా అనుకుంటారు. అలా కూడా కలపచ్చండి. కాకపోతే ఎక్కువ రైస్ అయితే మనం ఇలాగా చేసేసుకోవడమే బెటర్. ఇలా బాగుంటుంది. మనకు రైస్ మిగిలిందనుకో అది కలుపుకుంటే బాగుంటుంది. ఇదేంటంటే మళ్ళీ రైస్ పక్కన ఉడికించి మళ్ళీ ఈ పక్కన ఇది, ఆ పక్కన అది ఉడికించి అలా కలిపే కంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. మనం ఇందులోనే ఫ్రై చేసి ఇక్కడే వాటర్ వేసేసి ఇందులోనే రైస్ వేసి ఉడికించేస్తే ఏంటంటే మనకి టైము, గ్యాస్ అన్నీ కలిసి వస్తాయి. అందుకని ఇలా చేయడమే బెటర్. చక్కగా కలుస్తుంది అన్నమాట. అదే మనం రైస్ వండుకుని కలిపామంటే మనం చాలాసేపు కలపాలి. కొంచెం ఒక చోట కలుస్తుంది, ఒక చోట కలవదు. అదే మనం ఇలా మొత్తంగా ఇలా వండేసుకున్నామంటే మొత్తం అంతా కలుస్తుంది అన్నమాట. అంటే మనం నైట్ రైస్ మిగిలిపోయింది అనుకో, అలా తక్కువ రైస్ కనుక అది అలా వండేసుకోవచ్చు సింపుల్గా. ఎక్కువ అయితే ఇలా వండుకుంటే బాగుంటుంది. అక్కడ నీళ్ళు అయితే వేడి చేసి పెట్టుకున్నాను కదా, కొలత నీళ్ళు అవి కూడా వేసేసుకున్నాను. వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఏమన్నా ఉప్పు అలాంటివి ఏమైనా తక్కువ ఎక్కువ చూసేసుకుని ఒకసారి తక్కువైతే ఉప్పు వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి చక్కగా. నాకైతే అంతా కరెక్ట్గా సరిపోయింది. ఇంకా అటుపక్క వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులో కొంచెం పల్లీలు అయితే ఫ్రై చేస్తున్నాను. కొంచెం పల్లీలు, కొంచెం జీడిపప్పు అయితే ఫ్రై చేసి అయితే పక్కన రెడీగా పెట్టుకుంటున్నాను. అంటే టమాటా రైస్ అయితే నాకు ఇలా చేస్తే నాకు నచ్చుతుంది. అందుకని నేను నా స్టైల్లో నేను ఇలా చేస్తున్నాను అనమాట. అది పల్లీలు వేసుకోవాలి, జీడిపప్పు వేసుకోవాలా అనేది అది మీ ఇష్టం అన్నమాట. ఇది నాకు ఇష్టం అని చెప్పేసి నేనైతే వేసుకుంటున్నాను. మీకు కూడా నచ్చితే మీరు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం రైస్ తింటున్నప్పుడు ఏంటంటే అలా మన పంటి కింద అలా పల్లీలో అది జీడిపప్పు పడతా ఉంటే చాలా టేస్ట్ బాగుంటుంది. అందుకోసం నేను వేసుకుంటాను. మీకు ఇష్టమైతే మీరు వేసుకోండి, లేదంటే లేదు. ఇది ఒకసారి బాగా కలిపేసేయండి. ఇంకా అలా దగ్గర పడుతుంది అనిపించుకుని ఇంకా సిమ్లో పెట్టేసేయండి.
ఇంకా అలా సిమ్లో పెట్టేసి ఇంకా కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా పైన అయితే వేసేసుకోండి. ఎక్కువ వేయద్దు, కొంచెం కొంచెం చాలు. ఎందుకంటే అంటే కొంచెం లైట్గా స్మెల్ కోసం అని చెప్పి ఇంకా మనం వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలోని జీడిపప్పు, అది కూడా పైన నెయ్యితో పాటుగా వేసేసాను. వేసి సిమ్లో పెట్టేసి అయితే ఇంకొక 10 నిమిషాలు అయితే ఉడికిస్తే సరిపోతుంది. ఇక్కడైతే రెడీ అయిపోయింది. 10 నిమిషాలు అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ అయితే ఇంకా ఆపేసాను. చాలా వేడిగా ఉంది కదా, వేడి వేడిగా కలపకూడదు. కాకపోతే వీడియో కోసం అని నేను వేడిగా కలిపేస్తున్నాను. ఇంత పొడి పొడిగా చాలా బాగా అయితే వచ్చింది. ఇందులో అంత కలర్ తెలియట్లేదు కానీ కలర్ బాగా వచ్చిందన్నమాట. ఎందుకంటే నేను ఫుడ్ కలర్ అలాంటివి ఏమీ వేయలేదు కనుక ఇలా ఉంది. చాలామంది ఏంటంటే ఫుడ్ కలర్ వేస్తారు కనుక మంచి కలర్ కనిపిస్తుంది, కానీ అది హెల్త్కి మంచిది కాదు కనుక ఇలా ఉండడమే బెటర్. కనుక ఇది చాలా టేస్ట్ కూడా బాగుంటుందండి. నేను ఎటువంటి ఫుడ్ కలర్ అయితే వేయలేదు, అది ఇంకా ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పేసి. ఇప్పుడైతే అది బౌల్లోకి అయితే తీస్తున్నాను. ఇప్పుడైతే మీకు కలర్ అయితే బాగా తెలుస్తుంది. లైట్ కలర్ అయితే వచ్చింది. ఇక్కడైతే టమాటా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇంక తర్వాత వచ్చేసి ఇంకా గులాబ్ జామ్ తయారు చేద్దామని చెప్పేసి ఇక్కడైతే నేను పాకం అయితే పెట్టేసుకుంటున్నాను. దానికి సరిపడా అయితే నేను చక్కెర తీసుకుని అదైతే పాకం పెట్టేసుకుంటున్నాను. ఇంతలోగా ఈ పక్కనైతే ఈ గులాబ్ జామ్ మిక్స్ అయితే నేను కలిపేస్తున్నాను. ఈ పౌడర్ తీసుకుని మనం పాలతో కలిపే కంటే వాటర్తో కలిపితేనే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. పాలతోని బాగుంటుంది, నీళ్ళతోని బాగుంటుంది. కాకపోతే నీళ్ళతో ఇంకా బాగుంది అని నాకు అనిపించింది. మీరు కూడా ట్రై చేసి ఏది బెటరో మీరు కూడా కామెంట్ పెట్టండి. నేనైతే వాటర్తో కలుపుతున్నాను. అక్కడ పాకం రెడీ అయిపోయేలోగా ఇక్కడైతే నేను ఈ పౌడర్ అయితే మిక్స్ చేసేసుకున్నాను చక్కగానే. ఇక్కడైతే రెడీ అయిపోయింది. ఇక్కడ పాకం కూడా రెడీ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకుందాం. కొంచెం అందులో కొంచెం యాలకులు అయితే వేస్తున్నాను. ఇంకా గులాబ్ జామ్ గురించి ఇంక అందరికీ మీకు తెలిసిందే కదా, అందుకే నేను ఇంకేం చెప్పట్లేదు. కాకపోతే ఈరోజు నేను ఏంటంటే కొంచెం బాదుషా స్టైల్లో చేద్దామని చెప్పేసి కొంచెం అలాగా చేసి పెట్టుకున్నాను. షేప్ అయితే అలా చేద్దామని చెప్పేసి ఇలా అయితే చేశాను. కాకపోతే ఈ షేప్ కాస్త రౌండే వచ్చేసింది. నేను ఇలా చేసినా కూడా ఆ షేప్ రౌండ్ వచ్చేసింది. ఇంక ఈ పక్కనైతే ఇంకా ఆయిల్ పెట్టేసి అయితే నేను ఇంక ఇది ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇంక రెడీ చేసి పెట్టుకున్నాను కదా, చూద్దాం మీరు కూడా చూడండి ఎలా వస్తాయని. బాదుషా టైప్లో చేశాను, కాకపోతే షేప్ రౌండ్గానే వచ్చేసినాయి అవి. ఇంకా గులాబ్ జామ్ అయితే ఇంకా సింపుల్గా అయిపోతుంది కదా అనేసి ఇంకా నేనైతే ఇంకా ఈ స్వీట్ అయితే చేశాను అనమాట. ఇంకా తొందరగా అయిపోయే స్వీట్ ఏది అంటే ఇది ఒక్కటేనండి. చాలా చక్కగా అయిపోతుంది. నేను సేమియా పాయసం చేద్దామని అనుకున్నాను. ఇంకా ఆల్రెడీ గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే ఉండిపోయినాయి, ఒక 2-3 ప్యాకెట్స్ అయితే ఉండిపోయినాయి. అందుకోసమని ఇంక ఇవే చేయాలని అనుకుని అయితే చేస్తాను అనమాట. ఇంక ఇవన్నీ రౌండ్గా అయితే చేసేస్తున్నాను. ఎందుకంటే ఆ షేప్ చేసినా కూడా ఆల్రెడీ రౌండ్గా వచ్చేసినాయి. ఇంకా అందుకని నేను రౌండ్గానే చేస్తున్నాను అనమాట. ఇలాంటి ప్రయోగాలన్నీ నేను చేస్తూ ఉంటాను. అంటే ఒకేలా చేయకుండా రకరకాలుగా నేను ట్రై చేస్తూనే ఉంటాను అనమాట. చూసారా, షేప్ రౌండ్గానే వచ్చేసింది. ఇంకా పాకంలో అయితే వేసేసాను అనమాట. పాకం వేడిగా ఉంది కదా, ఇంకా జ్యూస్లో అయితే వేసేసాను. మీరైతే ఏం స్వీట్ తయారు చేశారు, ఈరోజు ఎలాగా జరుపుకున్నారు ఉగాది అనేది కామెంట్ పెట్టండి. నేనైతే ఇంక ఇలా సింపుల్గా అయితే చేసేసాను అనమాట.
ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇంకా పండగ అనగానే బోలెడు పనులుంటాయి కదా! అవన్నీ ఇంకా శుభ్రం చేసుకుని అన్నీ చేసుకున్నప్పటికి ఇంకా ఓపికంతా ఇంక అక్కడే అయిపోతుంది. ఇంకా అందుకని చెప్పి కొంచెం ఈ వంటలైతే సింపుల్‌గా పెట్టుకున్నాం. ఎప్పుడు మా వంటలు హెవీగానే ఉంటాయి. ఈసారే సింపుల్‌గా ఉందన్నమాట వంటలొచ్చేసి. మనకేంటంటే పిల్లలు బాగా ఇంట్రెస్ట్‌గా తిన్నారనుకో మనకి ఇంకా చెయ్యాలనిపిస్తది. వాళ్ళేమో అంతగా తినరమాట. మా పిల్లలు తిండి విషయంలో కొంచెం చాలా ఇబ్బంది పెట్టేస్తారు. అందుకోసం అని చెప్పేసి ఇంకేం తయారు చేసినా ఇంక అన్నీ కొంచెం తక్కువ తక్కువే తయారు చేసుకోవాలి. ఆళ్ళు అంతగా తినరు. కొన్ని ఇష్టపడతారు, కొన్ని ఇష్టపడరు. కొన్ని వేయమంటారు, కొన్ని వేయొద్దంటారు. అవన్నీ చూసుకొని అయితే చేస్తూ ఉంటాను. ఇక్కడైతే గులాబ్ జామ్ కూడా రెడీ అయిపోయింది. ఇంక ఇవన్నీ బౌల్లోకి అయితే తీసేస్తున్నాను. కొన్ని తీసేస్తే ఇవి వేయడానికి బాగుంటుంది కదా! అందుకని కొంచెం ప్లేస్ అయితే ఖాళీ చేసి ఇంకా బౌల్లోకి అయితే తీసేసాను. ఇక్కడ గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయిందండి. పైన అయితే కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకొని జీడిపప్పు అయితే వేసేసుకున్నాను. స్వీట్ కూడా రెడీ అయిపోయింది. ఇదేనండి మేము ఉగాదికి మేము చేసుకున్న స్పెషల్స్ ఏంటంటే ఇవేమాట. చాలా సింపుల్గా అయితే చేసేసాను. మరి మీరేం చేశారో నాకు కామెంట్ పెట్టండి. నేను చేసిన ఐటమ్స్ అయితే ఇవే. నచ్చినాయండి మీకు? నచ్చితే కామెంట్ పెట్టండి ఎలా చేశాను ఏంటన్నది. ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి. ఇంక ఇలా స్పెషల్ అయితే చేసేసాను. ఇలా అన్నీ రెడీ చేసేసాను ఇంకా. ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి. మరొకసారి ఉగాది శుభాకాంక్షలతో. బై అండి.